మీ జన్మ నక్షత్రం మీకు మీ జీవితంపై ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తుందో తెలుసా? మరి జన్మ నక్షత్రం అనగానే కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు. మనం మన కర్మలను అనుభవించేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? మనం మన యొక్క జీవితంలో, మన కెరీర్‌లో, మన నక్షత్ర పరంగా మనం ఏ విధంగా ఉండబోతున్నాం? డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తి పరంగా, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యతమైనటువంటి జీవితం పరంగా, అదేవిధంగా మనము ఎలాంటి బిజినెస్ కానీ, ఎలాంటి వ్యాపారం కానీ చేసుకుంటే బాగుంటుందో చెప్పేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి నక్షత్రం. మరి మీ నక్షత్రం ఏమిటి? తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మరి నక్షత్రాలను బేస్ చేసుకొని ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది ఈ వీడియో. మరి మే ఎండింగ్ సుమారుగా జూన్ 1వ తారీఖు గురు మార్పు కూడా ఉంది. మరి దీనికి సంబంధించి మీ నక్షత్రాల ప్రకారంగా ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం అనగానే పోషించడము, పెంచడము అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే పోషించేటువంటి శక్తి, పెంచేటువంటి శక్తి ఈ నక్షత్రానికి అధికంగా ఉంటుంది. మరి ఈ నక్షత్రానికి సంబంధించి చాలా అద్భుతమైనది ఏమిటి అంటే, పుష్యమి నక్షత్రం గురువారం వచ్చిన, ఆదివారం వచ్చిన ఇది మనకు ఒక యోగం ఏర్పడుతుంది. అందుకే చెప్తూ ఉంటారు గురు పుష్యమి యోగము. అదేవిధంగా రవి పుష్కర యోగాలలో బంగారం కొన్న, పసుపులు కొన్న, ఏదైనా మంచి పనులు చేసినా, ఏమైనా ఓపెనింగ్ చేసినా, ఏదైనా కారు కొన్నా మనకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడుతుంది. నక్షత్రాలలో అత్యంత శుభప్రదమైనటువంటి నక్షత్రం ఏమిటయ్యా అంటే పుష్యమి నక్షత్రం. మరి ఇట్టి పుష్యమి నక్షత్రం వారికి ఇటు శని, గురువు అధిపతి, మరి శనైశ్వరుడు ఈ నక్షత్రాధిపతి. మరి ఇట్టి ఈ పుష్యమి నక్షత్రానికి సంబంధించి అత్యంత శుభమైన నక్షత్రం అని చెప్పుకున్నాం. మరి పుష్యమి నక్షత్రం వారికి ఇతరులను చూసుకోవడం అంటే ఇష్టం. బాధ్యత గల వ్యక్తులు, నమ్మకమైనటువంటి వారు ఈ పుష్యమి నక్షత్రం వారు. సేవాభావం అధికంగా ఉంటుంది, క్రమశిక్షణ అధికంగా ఉంటారు, కుటుంబ ప్రేమ అధికంగా ఉంటుంది, బాధ్యతలు చాలా మోస్తారు. మరి ఈ పుష్యమి నక్షత్రం వారికి చాలా అంటే చాలా నమ్మకమైనటువంటి వ్యక్తులు ఉంటారు. చాలా నమ్మకమైన వ్యక్తులతోనే వీరు స్నేహం చేస్తారు. వీరు కూడా నమ్మకమైనటువంటి వ్యక్తులు. అదృష్టం పుష్యమి నక్షత్రం వారు ఎవరైనా మీ ఫ్రెండ్ కానీ, మీ భార్య కానీ ఉంటే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చును. కష్టపడే స్వభావం, సేవ చేయడం ఇష్టం, ఫ్యామిలీ ఓరియంటెడ్, మంచి అడ్వైజర్. అదేవిధంగా భార్యది పుష్యమి నక్షత్రం అయితే చాలా అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది భర్తకు, ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా. సో అదేవిధంగా ధార్మిక భావం అధికంగా ఉంటుంది. మన బలహీనత ఏమిటయ్యా అంటే ఎక్కువ బాధ్యతలు తీసుకోవడం. మనతో ఎంతైతే ఉన్నదో అంతే శక్తి మేర ఉండక వీరు అధికంగా ముందుకు వెళ్తారు. ఒత్తిడి ఎక్కువ, భావాలను బయట పెట్టరు, కొంచెం సీరియస్ నేచర్ ఎక్కువగా ఉంటారు. సో అదేవిధంగా శని ప్రభావం వల్ల స్థిరమైన కెరీర్ బాగా ఉంటుందని చెప్పుకోవచ్చును. గవర్నమెంట్ జాబ్స్ కావచ్చును, బ్యాంకింగ్ కావచ్చును, టీచింగ్ కావచ్చును, మెడికల్ ఫీల్డ్ కావచ్చును, వ్యవసాయము, రియల్ ఎస్టేటు వీరికి కొంత పర్వాలేదు, బాగా సెట్ అవుతుంది. ఇక స్థిర ఆదాయం బాగానే ఉంటుంది వీరికి. రేపటి కాలంలో ఇల్లు, ఆస్తి యోగము, సేవింగ్స్ బాగా చేస్తారు. మధ్య వయస్సు తర్వాత సంపద పెరుగుతుంది. సుమారుగా 35 సంవత్సరాల తర్వాత వీరికి బాగుంటుంది. కుటుంబం పట్ల అంకిత భావము, మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. మ్యారేజ్ లైఫ్ స్థిరంగా ఉంటుంది. వివాహం తర్వాత అదృష్టం పెరిగేటువంటి వారు ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు. మరి అనారోగ్య సమస్యలు కూడా వీరికి కొంత ఇబ్బందులు పెడతాయి. చెస్ట్ రిలేటెడ్, ఊపిరితిత్తులు, జాయింట్ పెయిన్స్, అదేవిధంగా డిప్రెషను ఇలాంటివి కొంత ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఎంతో శుభ నక్షత్రము అని చెప్పడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క పుష్యమి నక్షత్రం. రేపు 2వ తారీఖు ఈ పుష్యమి నక్షత్రంలోకి గురువు ఎంటర్ కాబోతున్నాడు. ఆగస్టు 4న మీ పుష్యమి నక్షత్రానికి వస్తాడు. రేపు ఈ యొక్క జూన్ 1వ తారీఖు రాత్రి 10-10:30 ప్రాంతంలో మీకు మీ యొక్క లగ్నానికి
గురువు రావడము, మరి వచ్చిన తర్వాత ఆగస్టు 4వ తారీఖు నుండి మీ పుష్యమి నక్షత్రంలోకి నక్షత్రం చేంజ్ చేసుకోవడము, ఇది మీకు ఒక ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. వెయిట్ పెరిగే పరిస్థితి ఉంటుంది, ఈగో ఫీలింగ్స్ పెరుగుతాయి, వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి, సంతాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అదేవిధంగా రేపు జూన్ 1 నుండి అత్యంత శుభంగా ఉంది. మీరు విదేశీ ప్రయత్నాలు కానివ్వండి, రావాల్సిన డబ్బు కావచ్చును, ఏమైనా వ్యాపారానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఏమైనా వ్యాపారంలో కొత్త మార్పులు చేర్పులు కావాలనుకున్నా కూడా అత్యంత శుభంగా మనకు కనబడుతూ ఉన్నది. కనుక ఈ పుష్యమి నక్షత్రం వారికి మీరు తప్పకుండా కూడా ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి దత్తస్తవం చదువుకున్నా లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకున్నా మంచి ఫలితం ఉంటుంది. కాలభైరవాష్టకం మీకు అత్యంత శుభాన్ని తెచ్చిపెడుతుంది. అయితే మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో, నడిచే దశ అంతర్దశలలో మరి మీ లగ్నాన్ని బట్టి కొంత మీ యొక్క స్వభావం మారుతుంది. అదేవిధంగా మీ లగ్నాన్ని బట్టి కొంత మీకు యోగాన్ని తెచ్చేటువంటి దేవుడు ఎవరు అనేటువంటిది కూడా తెలుసుకోవచ్చు. కనుక మరి గడిచిన రోజులు బాగా ఇబ్బందులుగా ఉన్నాయి. మరి రాబోయే రోజులలో మీకు అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. ఏది ఏమైనా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. వివాహమా, సంతానమా, లేదా సొంత ఇల్లా, లైక్ ఏదైనా కావచ్చు. సో ఇట్టి సందర్భాలలో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది మీ డైరీలో రాసి పెట్టుకుంటారు. ఆల్ ద బెస్ట్.